అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి రేపటి రోజున అనగా జనవరి 28వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను అందుకోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు అయితే క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎంతో మృదు స్వభావాలను అయితే చెప్పుకోవచ్చు. ఎంతో మంచి మనస్తత్వం కలిగిన వారని అయితే చెప్పుకోవచ్చు. వీరికైతే రేపటి రోజున ప్రముఖ సంస్థల నుంచి అయితే పిలుపు వచ్చే అవకాశం కూడా ఉంది. వీరి యొక్క భవిష్యత్తు ఉన్నత స్థితికి అయితే చేరబోతుంది. కార్యాలయంలో వీరి యొక్క పనితీరు తిరుగులేని గుర్తింపునైతే లభించుకోబోతుంది. సహోద్యోగుల నుండి సహకారం లభిస్తుంది. బాధ్యతలు పెరిగి వాటిని వీరు సమర్థవంతంగా నిర్వర్తించే అవకాశాలు కూడా ఉన్నాయి. పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. మంచి పురోగతిని కలిగిస్తారు. కనుక వీరికి వచ్చిన అవకాశాలను అసలు జారా విడుచుకోవద్దు. రేపటి రోజున మీరు చేసే ప్రతి అడుగు ఉద్యోగపరంగా మీ యొక్క కీర్తి పరిచయాలు గౌరవ మర్యాదలు పెంచే విధంగా అయితే ఉంటాయి. వ్యాపారం మరియు వ్యవసాయ రంగాల్లో వీరికి రేపటి రోజున అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రతి ఫలితం కూడా మీకు కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశాలు రాబోతున్నాయి. మీ వస్తువులకు లేదా సేవలకు మంచి గిరాకీ ఏర్పడి గతంలో ఉన్న నష్టాల నుంచి మీరు పూర్తిగా బయటపడబోతున్నారు. వ్యాపార రంగంలో వారికి కొత్త సాంకేతిక నడవడం వల్ల మంచి దిగుబడి పెరిగి ఆర్థికంగా మంచి లాభాలు చేకూరబోతున్నాయి. భాగస్వామి వ్యాపారంలో వీరికి ఉన్నత స్థితిలో అయితే ఒకరిపై ఒకరి నమ్మకం పెరిగి ఉమ్మడి నిర్ణయాలు మంచి ఫలితాలను చేకూర్చబోతున్నాయి. మంచి సంబంధాలు కలిగి రేపటి రోజున ఊహించిన విధంగా పెద్ద ఆడంబరాలు అవకాశాలు అయితే వీరికి రాబోతున్నాయి. శత్రువుల నుంచి మంచి పోటీ తెలివితేటలతో తిప్పికొట్టే వ్యాపారంలో అగ్రస్థానంలో నిలవబోతున్నారు. ఆదాయం మరియు ఖర్చుల విషయానికి వస్తే రేపటి రోజున వీరికి ధన ప్రవాహం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. వివాహ మార్గాల నుండి డబ్బు అవకాశాలు మీరు చాలా ప్రశాంతంగా మానసికంగా అయితే ఉంటుంది. ఆదాయం పెరిగి కొద్దిగా ఖర్చులు అదేవిధంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పొదుపుపై దృష్టి సారించడం ఎంతైనా అవసరం. ఇంటికి కావాల్సిన విలాసవంతమైన వస్తువులు కొనుక్కోసం లేదా శుభకార్యాల కోసమో మీరు అధికంగా ధనం అయితే వెచ్చించవలసి వస్తుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి రాబడిని చేకూరుతాయి. రేపటి రోజున ఎంతో సఖ్యతగా మరియు ఆహ్లాదకరంగా సాగిపోతుంది. గ్రహస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కనుక తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వారి యొక్క పూర్తి ఆశీస్సులు కూడా నైతిక మద్దతు కూడా మీకు లభిస్తుంది. పిల్లల యొక్క చదువు వారి యొక్క భవిష్యత్తు పరంగా వచ్చే పురోగతి కుటుంబంలో కొత్త సంతోషాన్ని అయితే మీకు గర్వాన్ని అయితే నింపబోతుంది. ఇంటి సభ్యుల మధ్య ఒక చిన్నపాటి విభేదాలు తొలగిపోయి అందరూ ఐకమత్యంతో గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాల చర్చల ద్వారా పరిష్కారమై మీకు అనుకూలమైన ఫలితాలు లభించబోతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ తోబుట్టుల నుంచి ఆశించిన సహకారం మీరు చేపట్టిన పనులు దిగ్విజయంగా అయితే పూర్తవుతాయి. గృహం యొక్క వాతావరణం ప్రేమపూర్వకంగా ఉంటుంది. ఇంటి వాతావరణం ఎంతో సంతోషంగా చురుగ్గా ఉంటుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈ యొక్క రాశిగారి వారికి మధురమైన అనుభూతులు ఎదురవుతాయి. భాగస్వామి విషయంలో అయితే అనుబంధం మరింత బలపడి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని సంతోషంగా జీవితాన్ని సాగించబోతున్నారు. రేపటి రోజున ఎంతో అద్భుతమైన ప్రతిపాదనలు అందుకునే అవకాశం ఉంది. మీ యొక్క జీవితంలో కొత్త వెలుగులు నింపుతుంది. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ఒకరి అవసరాలు ఒకరు గౌరవించుకొని ఒకరి పట్ల ఒకరు మర్యాదగా ఉండడం వల్ల సాన్నిహిత్యం రెట్టింపు అవుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం మీ యొక్క వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులను తీసుకొచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వివాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా మాట్లాడుకోవడం వల్ల మీ యొక్క వైవాహిక జీవితం సుఖమయంగా సాగుతుంది. భాగస్వామి ఇచ్చే సలహాలు మీకు వృత్తిపరంగా కూడా ఎంతో మేలు చేకూర్చబోతున్నాయి. విద్యార్థులకు రేపటి రోజున విద్యాపరంగా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి మరియు వారి యొక్క జ్ఞానం మెరుగుపడుతుంది. పరీక్షల్లో మీరు ఆశించిన దానికంటే మెరుగైన మార్పులు వీరి యొక్క గురువులు తల్లిదండ్రుల పట్ల ప్రశంసలు కూడా పొందుపడుతున్నారు. ఉన్నత విద్య కోసం విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు కూడా మంచి అనుమతి లభించే అవకాశం సుగమమే అవుతుంది. పోటీ పరీక్షలో వీరికి ఏకాగ్రత పెరిగి కష్టమైన సబ్జెక్టులు సైతం సులభంగా అర్థం చేసుకునే శక్తి లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి మిమ్మల్ని ఇతరుల కంటే కూడా ముందు వరుసలో నిలబడుతుంది. విద్యాపరమైన సవాళ్లు ఎదుర్కోవడానికి రేపటి రోజున ఎంతో అవసరమైన మేధోబలము మరియు ఆత్మవిశ్వాసం మనోధైర్యం పుష్కలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. పరిశోధన రంగంలో ఉన్న వారికి కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం లభించే విధంగా అయితే ఉంటుంది. క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో చదువుకోవడం వల్ల వీరు చాలా లక్ష్యాలను సకాలంలో చేరుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో రేపటి రోజున వీరికి ఎటువంటి పెద్ద ఇబ్బందులు కూడా తలెత్తవు. శారీరక దృఢత్వం మెరుగుపడుతుంది. పాత అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా వీరికి ఉపశమనం అయితే పొంది నూతన ఉత్సాహంతో పనులన్నీ పూర్తిగా చక్కగా చక్కబెట్టుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం వీరు చేసే ధ్యానం లేదా యోగా రేపటి నుంచి మంచి ఫలితాలను అయితే ఏకాగ్రతనైతే ఇవ్వబోతున్నాయి. ఆహార అలవాట్ల విషయంలో కొంత నియంత్రణ అనేది పాటించడమే భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించుకోవచ్చు. అధిక పని ఒత్తిడి వల్ల వీరికి వచ్చే స్వల్ప అలసటను తగ్గి
దాని ద్వారా విశ్రాంతి తీసుకోవడం, దూరం చేసుకోవడం చాలా శ్రేయస్కరం అని అయితే చెప్పుకోవచ్చు. కంటికి సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు కూడా తీసుకొని ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. స్నేహితులు మరియు సామాజిక జీవితం వీరికి ఎంతో సంతోషాన్ని, నూతన ఉత్తేజాన్ని, కొత్త పరిచయాలను అయితే తెస్తుంది. పాత స్నేహితుల యొక్క కలయిక వల్ల వీరు మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వీరికి సమాజంలో రేపటి రోజున మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. రేపటి రోజున వీరికి అన్ని రకాలుగా కూడా గౌరవ మర్యాదలు అయితే లభిస్తాయి. కొత్తగా ఏర్పడే వాళ్ళకైతే వీరికి రేపటి రోజున ఆర్థిక లాభాలు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కష్ట సమయంలో స్నేహితుల నుండి లభించే యొక్క సహాయ సహకారాలు మీకు మంచి కొండంత అండగా అయితే నిలబడబోతున్నాయి. ప్రతి ఒక్క సమస్య నుంచి మీరు బయటపడేలా చేస్తుంది. నలుగురిలో మీ మాటకు చాలా విలువ పెరగడం వల్ల మీరు చెప్పే ప్రతి ఒక్క సలహాలు, సూచనలో ప్రతి ఒక్కరూ అనుసరించే ఆసక్తి అయితే చూపించబోతున్నారు. బంధువుల మధ్య మీకు చిన్నపాటి మనస్పర్ధలు, స్నేహితుల పట్ల తీవ్రమైన వ్యక్తిత్వాలన్నీ కూడా వైరం అంతా తొలగిపోయి సామూహికంగా సఖ్యత ఏర్పడుతుందని అయితే చెప్పుకోవచ్చు. ప్రయాణాల విషయానికి వస్తే రేపటి రోజున వీరికి వ్యాపార పర్యటనలు అంతగా లాభదాయకంగా ఉండవు. అత్యంత లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడాను దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవి మీ యొక్క భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా చేస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసేటప్పుడు మీరు చేసుకున్న కొత్త ప్రణాళికలు సజావుగా సాగి మనశ్శాంతిని ఇస్తాయి. విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూసే వారికి వీసా లేదా ఇతర పత్రాల విషయంలో ఉన్న అడ్డంకులు అన్ని నేడు తొలగిపోబోతున్నాయి. ప్రయాణంలో మీ యొక్క సామాగ్రి విషయంలో జాగ్రత్తగా ఉండడం, అప్రమత్తత ఎంతైనా అవసరం. మీరు ఆందోళన నుంచి తప్పించుకోవచ్చు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా గమ్యాన్ని చేరుకుంటారు. వృత్తిపరమైన పనుల నిమిత్తం మీరు చేసే ప్రయాణాలు కొత్త అవకాశాలు మరియు గొప్ప అనుభవాన్ని అయితే ప్రసాదిస్తాయి. ప్రయాణాలు మీకు కేవలం పని మాత్రమే కాకుండా కొత్త ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, విజ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాయి. శుభకార్యాల నిర్వహణకు రేపటి రోజున మీరు ఎంతో ప్రశంసమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాల గురించి మంచి సంబంధం వీరికి ఖాయం కావడం వల్ల కుటుంబంలో ఎంతో వేడుకగా వాతావరణాలు అయితే నెలకొంటాయి. ఇంటి నిర్మాణం అయితే రేపటి రోజున మంచి మేలు చేస్తుంది. వాహన కొనుగోలుకు చిరకాల కోరిక అయితే మీకు నెరవేరడం వల్ల ఎంతో సంతృప్తిని అయితే పొందుతారు. ఏదైనా ఒక కొత్త పనిని లేదా వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు ముందడుగులు వేసే విజయాలు పునాదిగా అవుతాయి. అలాగే కుటుంబంలో మీరు జరిగే శుభకార్యాలు, బంధుమిత్ర వర్గాల కలయిక ఇవన్నీ కూడా మీకు ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. మంగళకరమైన పనుల్లో పాల్గొనడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా సానుకూలమ శక్తి కూడా పెరుగుతుంది. తలపెట్టిన ప్రతి శుభకార్యం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. రేపటి రోజున మీకు ఊహించని విధంగా కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వీటిని అందిపుచ్చుకోవడం వల్ల మీ యొక్క తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది. పరిసర పరిహారాల సలహాలు, ప్రకృతి యొక్క బలం, అనుకూలం అన్నీ కూడా మీకు పనిలో విజయాన్ని అయితే వరించి తీరుతాయి. సమాజంలో పెద్దల నుండి మీకు ఒక మంచి సలహాలు లభించే విధంగా బంగారు బాటలు వేస్తాయి. క్లిష్టమైన సమస్యలు కూడా రేపటి రోజున మీరు సులభంగా అయితే పరిష్కారాన్ని కొనగలుగుతారు. అలాగే అదృష్టం మీ వెంట ఉండడం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు అయితే సాధించగలుగుతారు. మీ యొక్క ప్రతిభ చాదుకోవడానికి సరైన వేదిక అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ యొక్క గౌరవ మర్యాదలు నలుదిక్కులా కూడా వ్యాప్తి చెందబోతున్నాయి. కొత్త టెక్నాలజీ లేదా పద్ధతులను అవలంబించడం వల్ల మీ యొక్క రంగంలో ఉన్నత స్థాయికి అయితే చేరుకోబోతున్నారు. వచ్చిన అవకాశాలను సకాలంలో గుర్తించి ముందడుగులు వేయడం వల్ల మీరు జీవితంలో గొప్ప మలుపులను అయితే చూడబోతున్నారు. చిన్నపాటి ఆపదలు వచ్చినా కూడా మీరు చిన్నపాటి ఏవైనా సమస్యలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా ప్రశాంతంగా ఆలోచించడం వల్ల పరిష్కార మార్గాలు తప్పకుండా దొరుకుతాయి. వంటగదిలో పనిచేసేటప్పుడు విద్యుత్ ఉపకరణలు వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. రోడ్డుపై వెళ్ళేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రేపటి రోజున చిన్నపాటి గాయాలు లేదా ఖచ్చితంగా అయితే అయ్యే సూచనలు కొన్ని కనపడుతున్నాయి కనుక ఏదైనా విషయాలు రహస్యంగా ఉంచాల్సిన విషయాలు మహిళలకు మాత్రం అసలు చెప్పకుండా ఉండడం ఎంతైనా మంచిది. అందువల్ల ఇతరులకు తెలిసిన విషయాలు ఇబ్బంది కలిగించే విషయాలు కూడా ఉన్నాయి కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. ఆస్తి వివాదాలు తలెత్తే సూచనలు రేపటి రోజున జాతకులకు కనబడుతున్నాయి కనుక ఎంతైనా అప్రమత్తంగా ఉండాలి. మహిళా మిత్రుల విషయంలో అతి నమ్మకంగా ఉండడం వల్ల వీరు మోసపోయే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. వీరు ఒక భయంకరమైన వార్తను వినే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంత దిగ్భ్రాంతిని అయితే గురి చేయవచ్చు. దూర బంధువుల ఆరోగ్యానికి సంబంధించిన వీరికి ఇష్టమైన వ్యక్తిని కూడా సంబంధించిన ప్రతికూల సమాచారం ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. రేపటి రోజున పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి అడుగులో కూడా ఎంతో జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ప్రయాణాల విషయంలో కూడా లేదా వాహనం నడిపేటప్పుడు ఏమరపాటు ఏమాత్రకంగా ఉండకండి. రేపటి రోజున అన్ని రకాలుగా కూడా మీకు ఎంతైనా అప్రమత్తంగా ఉండవలసిన చెప్పుకోదగిన మాటనైతే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున మీరైతే మీకు ఇష్టదైవ నామస్మరణ చేయడం వల్ల మీకు ఎంతో మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఉదయం నిద్ర లేవగానే
చక్కగా చన్నీటి తలస్నానం ఆచరించి ఇంటినంతా శుభ్రం చేసుకొని మీ ఇష్టదైవ నామ స్మరణ చేసుకుంటూ మీరు దీపారాధన నేతితో దీపారాధన చేసుకోవడం వల్ల ఎంతైనా మంచిదనైతే చెప్పుకోవచ్చు. దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనానికి వెళ్ళడం వల్ల దైవ దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో శుభ ఫలితాలు అయితే మీరు చేకూరుతారని అయితే చెప్పుకోవచ్చు. ప్రతినిత్యం మీరు గణపతి పూజ చేయడం వల్ల మీ పనిలో ప్రతి ఆటంకాలు అయితే తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వీరి సమస్యలన్నీ తొలగిపోతాయి మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.